Hello, welcome students. Today we will discuss about the biological science model paper for coming ground test and the public exams. సో మనం ఇప్పుడు జీవశాస్త్రంలో రాబోయే గ్రాండ్ టెస్ట్ కు మరియు అలాగే పబ్లిక్ పరీక్షకు సంబంధించిన ఒక ప్రశ్నపత్రాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో ఇది మనకు ఏదైతే ఎస్ఎస్సి 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఇచ్చిన ఒక మోడల్ పేపర్ అండి. మాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో రిపీట్ అవుతున్నాయి. సో మనం ఈ క్వశ్చన్ పేపర్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మన బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ సెక్షన్లో మనకు 6 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అన్నిటినీ కనుక మనం అనలైజ్ చేస్తే ఇక్కడ ఒక డెఫినెట్ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఏదైనా ఈ 6 క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఏదైనా ఒక అబ్రివేషన్ విశదీకరించి రాయడం, ఒక అబ్రివేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే 5th క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ హెచ్ఐవి? ఆన్సర్ వచ్చి హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్. సో ఇలాగే ఈ ప్లేస్లో ఏదో ఒక అబ్రివేషన్, వాట్ ఈస్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ వాట్ ఈస్ ది ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఏటీపీ, ఇలాగా రకరకాలుగా ఏదో ఒక అబ్రివేషన్ ఇక్కడ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ లో మనకు మాక్సిమం ఒక 10 to 12 అబ్రివేషన్స్ మాత్రమే ఉంటాయి, అందుకంటే తక్కువ ఉంటాయి. సో ఆ అబ్రివేషన్స్ అన్నిటిని కనుక మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఒక 1 మార్క్ క్వశ్చన్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రాము వాంట్స్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ రవి, నేమ్ ద ఇన్స్ట్రుమెంట్ రాము యూజ్డ్. రాము అనే అబ్బాయి రవి అనే అబ్బాయి యొక్క రక్తపీడనాన్ని కొలవాలనుకున్నాడు. అతను ఏ పరికరాన్ని ఉపయోగించి దాన్ని కొలుస్తాడో తెలియజేయండి అని అన్నారనమాట. సో అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ మోడల్ పేపర్లో ఇవ్వలేదు, కానీ గత 2-3 సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈవెన్ 1 మార్క్ క్వశ్చన్స్ లో కూడా మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ ఇదే మొదటి ప్రశ్నను డైరెక్ట్ గా బీపీ ఆపరేటర్స్ ఏదైతే స్పిగ్మో మానోమీటర్ ఉందో ఆ స్పిగ్మో మానోమీటర్ యొక్క డయాగ్రామ్ ఇక్కడ ఇచ్చి వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ అని అడిగే అవకాశం ఉంటుంది, లేదా హవ్ యూ మెజర్ ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ ఏ పర్సన్ అని అడిగే అవకాశం ఉంటుంది. సో ఇలాగా ఒకటే ప్రశ్నలు రకరకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చిన మోడల్ పేపర్లో రాము వాంట్స్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్ ఆఫ్ రవి, నేమ్ ద ఇన్స్ట్రుమెంట్ రాము యూజ్డ్ అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే ప్రశ్నను నేను ఇందాక చెప్పినట్లు స్పిగ్మో మానోమీటర్ డయాగ్రామ్ ఇచ్చి వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ దిస్ ఆపరేటర్స్ అని కానీ, లేదా వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఆపరేటర్స్ అని కానీ అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు దాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రెండవ ప్రశ్న మీరు చూసినట్లయితే, వాట్ ఈస్ ది ఫీనోటైపిక్ రేషియో ఇన్ ఏ మోనోహైబ్రిడ్ క్రాస్? ఏక సంకరణ ప్రయోగాలలో దృశ్యరూప నిష్పత్తి ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ జనరల్ గా 1 మార్క్ క్వశ్చన్స్ లో ఏమవుతుందంటే, ఇందాక చెప్పినట్లు ఒక అబ్రివేషన్ అడగడం కానీ, లేదా ఒక స్టాండర్డ్ డెఫినేషన్ అడగడం కానీ, లేదా ఏదైనా ఒక అంశానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ని అడగడం కానీ ప్రధానంగా జరుగుతుంటుంది. ఇక్కడ డెఫినేషన్ ప్లేస్ లో మనకు వాట్ ఈస్ ది ఫినోటైపిక్ రేషియో ఇన్ ఏ మోనోహైబ్రిడ్ క్రాస్ అని అడగడం జరిగింది. సో ఫినోటైపిక్ రేషియో ఎప్పుడు కూడా మోనోహైబ్రిడ్ క్రాస్ లో 3:1 గా ఉంటుంది, అది మనకు తెలుసు. అలాగే దీన్ని మరో రకంగా ప్రశ్నించాలనుకున్నప్పుడు వాట్ ఈస్ ది జీనోటైపిక్ రేషియో ఆఫ్ ది మోనోహైబ్రిడ్ క్రాస్ అని కానీ ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. గత ప్రశ్నపత్రాల్లో మీరు చూసినట్లయితే వాట్ ఈస్ ది సినాప్స్ అని కానీ, లేదా రైట్ డిఫరెన్సెస్, లేదా రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అని కానీ, ఇలా ఏవైనా కొన్ని అంశాలు అడిగే అవకాశం అధికంగా ఉంటుంది. సో తర్వాత మూడవ ప్రశ్న మీరు చూస్తే, నేమ్ ద పార్ట్ ఆఫ్ ది పిస్టిల్ విచ్ గ్రాడ్యువల్లీ గ్రోస్ టు ఫార్మ్ ది ఫ్రూట్. సో మనకు ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి ఫ్లవర్ లో 3 ఉంటాయి: ఓవరీ, స్టైల్, స్టిగ్మా. ఈ మూడింటిని కలిపి మనం పిస్టిల్ అంటాము. సో ఇక్కడ ఏమడిగారంటే, నేమ్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది పిస్టిల్ విచ్ గ్రాడ్యువల్లీ గ్రోస్ టు ఫార్మ్ ద ఫ్రూట్. పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలలో ఏ భాగం ఫలంగా మారుతుంది అంటే, అక్కడ ఉన్న ఓవరీ అనేది ఫ్రూట్ గా మారుతుంది, అందులో ఉన్న ఓవ్యూమ్స్ అనేవి ఎగ్స్ అనేవి సీడ్స్ గా మారుతాయి ఆఫ్టర్ ది ఫర్టిలైజేషన్.
సో దాన్ని అనలైజ్ చేసి మనము ఆన్సర్ గుర్తు తెచ్చుకుని రాయాల్సి ఉంటుంది. సో మరొక ముఖ్యమైన ప్యాటర్న్ ఏంటంటే స్లోగన్స్. ఇందాక చెప్పాను కదా! అబ్రివియేషన్ అడుగుతారు. అలాగే స్లోగన్స్ అడుగుతారు. అలాగే ఒక స్టాండర్డ్ డెఫినిషన్ అడుగుతారు. అలాగే ఒక డయాగ్రామ్ బేస్డ్ క్వెషన్ అడుగుతారు. 6 క్వెషన్‌లో ఈ ప్యాటర్న్ అనేది మనకు కంప్లీట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ స్లోగన్స్ అడిగారు. ఏంటి? ప్రిపేర్ స్లోగన్ ఆన్ ఆర్గాన్ డొనేషన్ లేదా ప్రిపేర్ స్లోగన్ ఆన్ చైల్డ్ బర్త్స్ ఇలా లేదా ప్రిపేర్ స్లోగన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇలా మనకు స్లోగన్స్ అడిగే అవకాశం ఉంది. సో మనం ఏవైనా ఒక ఆర్గాన్ డొనేషన్ స్లోగన్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఫైనల్‌గా 6th క్వెషన్ 1 మార్క్ క్వెషన్స్‌లో రైట్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ద అనిమల్స్ విచ్ డోంట్ డిపెండ్ ఆన్ క్రోమోజోమ్స్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్. ఇదే ప్రశ్న మొన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్‌లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అనిమల్ నేమ్స్ ఇచ్చారన్నమాట. రైట్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ది అనిమల్స్ విచ్ డోంట్ డిపెండ్ ఆన్ క్రోమోజోమ్స్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్ మీన్స్ సో ఆ గ్యామెట్స్‌తో సంబంధం లేకుండా సెక్సువల్ డిటర్మినేషన్ జరిగే యానిమల్స్. అంటే దట్ మీన్స్ ఇది దేన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది? అసెక్షువల్ రిప్రొడక్షన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. సో, అసెక్షువల్ రిప్రొడక్షన్‌లో ప్రోజనీని ఫార్మ్ చేసే ఏవైనా 2 అనిమల్స్ పేర్లు రాయండి అంటే, అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంతానాన్ని ఏర్పరిచే ఏవైనా 2 జంతువుల పేర్లు రాయండి అని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఆ విధంగా ఈ క్వెషన్ అనలైజ్ చేసి మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో, మనం 1 మార్క్ క్వెషన్స్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డెఫినిషన్ ఉంటుంది. ఒక డయాగ్రామ్ బేస్డ్ క్వెషన్ ఉంటుంది. అలాగే ఒక అబ్రివియేషన్ క్వెషన్ ఉంటది. ఒక స్లోగన్ రాయమనే క్వెషన్ ఉంటది. డిఫరెన్సెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా! ఎగ్జాంపుల్స్ అడగడం. ఎగ్జాంపుల్స్ అడిగే ప్రశ్న కూడా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే 6 క్వెషన్స్ అనేవి 1 మార్క్‌లో 1 మార్క్ సంబంధించి సెక్షన్ 1లో మనకు ఉంటాయి. ఈ మోడల్ పేపర్‌లో వీటిని ఇవ్వడం జరిగింది. వాటిని మనం డిస్కస్ చేసాం. తర్వాత మన సెక్షన్ 2 మార్క్స్ క్వెషన్ సంబంధించి మీరు చూసినట్లయితే 7th క్వెషన్ ఖచ్చితంగా ఒక టేబుల్ బేస్డ్ క్వెషన్ ఉంటుంది. టేబుల్ బేస్డ్ క్వెషన్ అంటే ఏదో ఒక టేబుల్‌ని వాళ్ళే ఎడిట్ చేసి ఇవ్వడం గాని, లేదా టెక్స్ట్ బుక్‌లో ఉన్న టేబుల్‌ని యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వడం గాని చేసి, మనం ఆ టేబుల్‌ని చదివిన తర్వాత అనలైజ్ చేసి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం 7th క్వెషన్ చూసినట్లయితే టైప్ ఆఫ్ న్యూట్రిషన్ డిఫరెంట్ టైప్స్ వారే ఇచ్చారు. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే 2 క్వెషన్స్ ఉన్నాయి. ఈచ్ క్యారీస్ 1 మార్క్. సో, ఇన్ విచ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ ఫోటోసింథసిస్ ఈజ్ సీన్? ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అన్నది పైన తెలిపిన ఏ 2 పోషణ విధానాలలో కనిపిస్తుంది? అంటే స్వయం పోషణ విధానంలో మాత్రమే ఫోటోసింథసిస్ ఉంటుంది కాబట్టి ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్ అనేది ఆన్సర్ ఇక్కడ. సో, అక్కడ ప్లాంట్స్, ఆల్గే అని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. కానీ ఫోటోసింథసిస్ అనేది ఏ టైప్ ఆఫ్ న్యూట్రిషన్‌లో జరుగుతుంది అనే ప్రశ్న ఇచ్చారు. సో, ఇక్కడే ఆన్సర్ ఉంది. సో, ఈ ఆన్సర్‌ని ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది. తర్వాత రెండవ ప్రశ్న మీరు చూసినట్లయితే నేమ్ ద ప్లాంట్ విచ్ షోస్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అడిగారు. పారాసైటిక్ న్యూట్రిషన్‌ని చూపే ప్లాంట్ పేరు. ఈ 2 అనిమల్స్. సో, ఇక్కడ ప్లాంట్ ఏది? కస్కుట. ఇది ఆన్సర్ అన్నమాట. ఇలా మనము అనలైజ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఆన్సర్ అక్కడే ఉంటుంది. సో, ఇలా 7th క్వెషన్ 2 మార్క్స్‌లో ఖచ్చితంగా ఒక టేబుల్ బేస్డ్ క్వెషనే ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే 8th క్వెషన్ వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు మెయింటైన్ ప్రాపర్ థైరాక్సిన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్? ఈ థైరాక్సిన్ గురించి, గాయిటర్ గురించి రెగ్యులర్‌గా ఈ 2 మార్క్ క్వెషన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లాస్ట్ క్వెషన్ పేపర్స్‌లో కూడా థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈస్ నో ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అని గాని, లేదా థైరాక్సిన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందని గాని, లేదా థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్స్ ఏంటని గాని, ఇలా క్వెషన్స్ అడగడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ అదే క్వెషన్ రిపీట్ అయింది. వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు మెయింటైన్ ప్రాపర్ థైరాక్సిన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్? థైరాక్సిన్ లెవెల్స్ బ్లడ్‌లో సరిగ్గా మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి అంటే, మనం డైట్‌లో ప్రాపర్ అయోడిన్ తీసుకోవాలి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అయోడైజ్డ్ సాల్ట్. ఈ అంశాన్ని అక్కడ మనం ఆన్సర్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 9th క్వెషన్ మీరు చూసినట్లయితే గివ్ 2 సజెషన్స్ టు కంట్రోల్ బయోమాగ్నిఫికేషన్. సో, ఇక్కడ 2 మార్క్స్ క్వెషన్‌లో ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి మనకు క్వెషన్ అడగడం అనేది గ్యారంటీగా ఉంటుంది. సో, 2 సజెషన్స్ టు కంట్రోల్ బయోమాగ్నిఫికేషన్. జీవులలో ఏవైతే కాలుష్య పదార్థాలు ఉంటాయో వచ్చి పోగు పడడాన్ని మనము బయోమాగ్నిఫికేషన్ అంటాం.
సో అది జరగకుండా మీరైతే ఏం సలహాలు ఇస్తారు, ఏం సూచనలు ఇస్తారు అన్న అంశాన్ని ఇక్కడ అడగడం జరిగింది. సో అలాగే 10th క్వశ్చన్ మీరు చూస్తే స్టాండర్డ్ డెఫినేషన్ క్వశ్చన్. ఇవి ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్ మనం ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ సినాప్స్, వాట్ హ్యాపెన్స్ అట్ సినాప్స్, సినాప్స్ అంటే ఏమిటి, సినాప్స్ యొక్క విధి ఏమిటి, అక్కడ ఏం జరుగుతుంది అనే ప్రశ్న. ముఖ్యంగా ఇక్కడ అడిగే ఎక్కువ అవకాశం ఉన్న ప్రశ్నలు ఏమిటంటే వాట్ ఈస్ హెరిడిటీ, వాట్ ఆర్ వేరియేషన్స్, వాట్ ఈస్ అ సెక్షువల్ రిప్రొడక్షన్, వాట్ ఈస్ సెక్షువల్ రిప్రొడక్షన్, లేదా వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ సెక్షువల్ రిప్రొడక్షన్. ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఇక్కడ ఉంటుంది. సో వాటిని జాగ్రత్తగా మనం ఒకసారి రెఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మన క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 3 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఖచ్చితంగా మీరు చూసినట్లయితే ఒక పోజింగ్ క్వశ్చన్స్ అనే క్వశ్చన్ ఉంటుంది. అంటే ప్రశ్నలు అడగడం ఒక ప్రశ్న ఉంటుంది. ఇక్కడ 11th క్వశ్చన్ లో అదే ఇచ్చారు. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ డయాబెటీస్ టు ఏ డాక్టర్. డయాబెటీస్ గురించి మీరు డాక్టర్ని ఏ ప్రశ్నలు అడుగుతారు? డయాబెటీస్ అవగాహన కోసం, డయాబెటీస్ నివారణ కోసం, డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనే అంశాల గురించి మీరైతే డాక్టర్ని ఏమని ప్రశ్నిస్తారు? ఒక 4 మీనింగ్ఫుల్ క్వశ్చన్స్ కనుక మీరు రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇక 12th క్వశ్చన్ మీకు అందరికీ తెలుసు, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఉంటుంది. అక్కడ 12th క్వశ్చన్లో సెక్షన్ ఏ బి అనే 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. గమనించాల్సింది ఏంటంటే 12th క్వశ్చన్లో ఏలో వాళ్ళు డయాగ్రామ్ డ్రా చేయమంటారు, బిలో డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చి ఆ డయాగ్రామ్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. జనరల్గా ఫాలో అయ్యే ప్యాటర్న్ ఇది. ఈ మోడల్ పేపర్లో 12th క్వశ్చన్లో ఏ బి రెండు కూడా డయాగ్రామ్ని డ్రా చేయమనే క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ పబ్లిక్ ఎగ్జామ్లో మనకు ఖచ్చితంగా 12th క్వశ్చన్లో ఏ అన్నది డయాగ్రామ్ని గీయమని చెప్తారు, బిలో డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చి ఆ డయాగ్రామ్ మీద కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ 12th క్వశ్చన్లో ఏ డ్రా ద నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్. డైరెక్ట్గా నెఫ్రాన్ డయాగ్రామ్ డ్రా చేయండి అని అడగకుండా స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమైన భాగం యొక్క బొమ్మను గీచి భాగాలు గుర్తించండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ నెఫ్రాన్ ని డ్రా చేయాల్సి ఉంటుంది ఏ క్వశ్చన్లో. అదే బి క్వశ్చన్లో మీరు చూసినట్లయితే డ్రా నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ లాంగిట్యూడనల్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్, పుష్పం యొక్క నిలువు కోత. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందాకే చెప్పాను మీకు, డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అని. దాని ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు తెలుసు, ఫ్లవర్ స్ట్రక్చరు. సెకండ్ మనకు ఫ్లవర్ స్ట్రక్చర్ సింపుల్ గా డ్రా చేస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఓవరీ ఉంటుంది, స్టైల్ స్టిగ్మా ఉంటుంది, అలాగే ఇక్కడ యాంథర్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ సింపుల్ గా వాళ్ళు ఏ అని ఇవ్వడం లేదా బి అని ఇవ్వడం ఇలా ఇచ్చేసి క్వశ్చన్స్ అడుగుతున్నమాట. వాట్ ఈస్ ఏ హియర్, లేదా వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ బి హియర్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దేర్ ఈస్ నో సి హియర్, ఇలాగా క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 12th క్వశ్చన్లో బిని ఈ విధంగా డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ఏ హియర్, ఏ స్టిగ్మా, బి ఈజ్ ఓవరీ, వాట్ ఈస్ సి, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈస్ నో సి ప్రజెంట్ హియర్, అంటే స్టెమెన్స్ అనేవి మేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి ఫ్లవర్ లో లేకపోతే ఫర్టిలైజేషన్ జరగదు. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం బాగా మైండ్ లో ఉంచుకోండి. 12th క్వశ్చన్ లో ఏ అనేది డయాగ్రామ్ ని మనల్ని గీయమంటారు, బి క్వశ్చన్ లో డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో తర్వాత 30 క్వశ్చన్స్ చూడండి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ గురించి ఉంటుంది క్వశ్చన్. హౌ కెన్ యూ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్. వేస్ట్ డిస్పోజల్ గురించి రిపీటెడ్ గా క్వశ్చన్ వస్తుంది. రెన్యూవబుల్ రిసోర్సెస్, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మోడల్స్ అంటే 3 Rs, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, వీటి మీద ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. సో వాటిని మనం జాగ్రత్తగా రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు చూసినట్లయితే 14th క్వశ్చన్, alveoli in lungs are designed for efficient gaseous exchange. How do you justify the statement?
ఊపిరితిత్తుల్లోని వాయుగోనులన్నవి వాయువుల మార్పిడికి అనుకూలంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి. నీవు ఈ యొక్క స్టేట్మెంట్‌ని ఏ విధంగా సమర్థిస్తావు? అని ప్రశ్నించడం జరిగింది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్‌గా లంగ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ సంబంధించి, లంగ్ ఆల్వియోలకి సంబంధించి ఏ విధంగా గ్యాసెస్ సక్షన్ జరుగుతుంది జస్టిఫై చేయమని ప్రశ్నించారు. సో ఇక్కడ మనం లంగ్ స్ట్రక్చర్, ఎయిర్ ప్యాసేజ్ వే, అలాగే ఆల్వియోలైలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ విత్ ది అవుటర్ బ్లడ్ అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు చూసినట్లయితే 15th క్వశ్చన్, వై ఈజ్ డ్యామేజ్ టు ది ఓజోన్ లేయర్ ఏ కాజ్ ఫర్ కన్సర్న్? వాట్ స్టెప్స్ హ్యావ్ టు బి టేకెన్ టు మినిమైజ్ దిస్ డ్యామేజ్? పర్యావరణంలో కాలుష్యం వలన ఓజోన్ పొర దెబ్బతింటోంది. ఇది ఎందుకు ఆలోచించదగ్గ విషయం? ఈ ఓజోన్ పొర దెబ్బతినకుండా మీరైతే ఎటువంటి సలహాలు ఇస్తారు? ఓజోన్ పొర దెబ్బతినకుండా ఓజోన్ పొరను కాపాడడానికి మీరైతే ఎటువంటి సలహాలు ఇస్తారు అనే అంశం ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒక చిన్న ప్యాటర్న్ మిస్ అయిందండి. ఏంటంటే, అంటే పర్టికులర్ ఈ మోడల్ పేపర్ గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇంతవరకు జరిగిన అన్ని గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి ఏదైతే 100 డేస్ యాక్షన్ ప్లాన్ లో సంబంధించిన మోడల్ పేపర్లోని క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి కాబట్టి నేను ఈ మోడల్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్లో ఖచ్చితంగా ఒక ట్యాబులర్ ఫామ్ కాలం ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో తర్వాత లాస్ట్ సెక్షన్ 4 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు తెలుసు. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడు రొటీన్గా ఫాలో అయ్యేది ఏంటంటే 16th క్వశ్చన్ ఎప్పుడు కూడా ఫస్ట్ లెసన్ సంబంధించి లైఫ్ ప్రాసెస్ సంబంధించి ఒక ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్ ఉంటుంది. అలాగే 17th క్వశ్చన్లో ఖచ్చితంగా మనకు సెక్స్ డిటర్మినేషన్ కి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. సెక్స్ డిటర్మినేషన్ సంబంధించిన క్వశ్చన్ కనుక అడగకపోతే మనకు ఖచ్చితంగా మోనోహైబ్రిడ్ క్రాస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని కానీ, లేదా ఇక్కడ చెప్తున్నట్లు రిఫ్లెక్స్ యాక్షన్, నర్వస్ సిస్టమ్ సంబంధించిన ప్రశ్నలు కానీ ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది. అది లేదంటే స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ 16th క్వశ్చన్ మీరు చూసినట్లయితే, రైట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు షో దట్ క్లోరోఫిల్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఇవి స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెరిమెంట్ కానీ, లేదా క్లోరోఫిల్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అనే ఎక్స్పెరిమెంట్ కానీ, లేదా ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ సంబంధించి రెస్పిరేషన్ టాపిక్ లో ఉన్న ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ కానీ ప్రధానంగా ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది. మనకు ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లో కేవలం ఒక మాక్సిమం 6 to 8 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం బాగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా 16th ఇయర్లో ఒక ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ 8 మార్క్స్ ఉంటుంది. మనం దాన్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ రెండో క్వశ్చన్ ఇచ్చారు, రైట్ ద ప్రొసీజర్ ఫాలోడ్ బై యూ అబ్జర్వ్ బడ్డింగ్ ఇన్ ఈస్ట్. ఇది కూడా ఇలా ఏదో ఒకటి ఇస్తారు. ఇది కొద్దిగా డిఫికల్టీగా అడిగారండి. ఇలా ఏమి ఉండదు. మాక్సిమం కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెరిమెంట్ కానీ, లేదా క్లోరోఫిల్ ఎక్స్పెరిమెంట్ కానీ ఇందాక చూపినట్టు మాత్రమే అడుగుతారు. తర్వాత 17th క్వశ్చన్ మీరు చూసినట్లయితే, 17th క్వశ్చన్లో అనలైజ్ ది మెకానిజం ఆఫ్ రిఫ్లెక్షన్స్. ప్రతీకార చర్యలు అంటే ఏమిటి, ప్రతీకార చర్య చాపంలోని భాగాలు ఏమిటి, దాన్ని వివరించండి అని. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దాన్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇది స్టాండర్డ్ క్వశ్చన్ అండి. బి మేల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెక్స్ డిటర్మినేషన్ ఆఫ్ ది బేబీ. డూ యూ అగ్రీ? ఇఫ్ సో రైట్ యువర్ ఆన్సర్ విత్ ఫ్లో చార్ట్. సో ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ గురించి క్వశ్చన్ అడిగారు. ఇది వాళ్ళు ఇచ్చిన మొదటి మోడల్ పేపర్. రెండవ మోడల్ పేపర్ని ఫాస్ట్గా రివిజన్ చేద్దాం. సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయిందా లేదా మాత్రమే చెప్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ మోడల్ పేపర్కి చూడండి, క్లియర్గా ఇందాక నేను చెప్పిన ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా ఒక డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. రైట్ స్లోగన్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ది ఫీమేల్ ఫోర్టిసైడ్ అమాంగ్ పీపుల్. భ్రూణ హత్యల గురించి ఒక స్లోగన్ రాయండి. ఒక స్లోగన్ అడిగారు, ఒక డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు, అలాగే ఒక స్టాండర్డ్ డెఫినేషన్ వాట్ ఈజ్ హెరిడిటీ అని అడిగారు. ఇలాగా 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే ఇక్కడ చూడండి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, లేదా ఒక టేబుల్, అక్కడ టేబుల్ ఇచ్చారు, ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారు. పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ని స్టడీ చేసి ఆన్సర్స్ రాయమన్నారు. అలాగే సజెషన్స్ రాయమన్నారు. ప్రికాషన్స్ టు మెయింటైన్ హెల్తీ నర్వస్ సిస్టమ్ ఫర్ ప్రాపర్ బాడీ అండ్ కోఆర్డినేషన్.
తర్వాత వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ టేకింగ్ అయోడిన్? చూడండి, ఖచ్చితంగా థైరాక్సిన్, అయోడిన్ గురించి రిపీటెడ్‌గా క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది ఇక్కడ. తర్వాత వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ హెచ్‌సిఎల్ ఇన్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్? లాస్ట్ సెట్ బి క్వెషన్‌లో కూడా ఇదే క్వెషన్ ఇచ్చారు. సేమ్ ఇలాగే లాస్ట్ ప్రీ ఫైనల్‌లో మనకు వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ లైపేజ్ అని ఇచ్చారు. సో ఇలాగా మనకు ఇక్కడ 2 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి. తర్వాత సెక్షన్ 3 4 మార్క్స్ మీరు చూసినట్లయితే కొంచెం ఇక్కడ కూడా డయాగ్రమ్ ఇచ్చి వాళ్ళు క్వెషన్స్ అడగలేదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ డయాగ్రమ్ ఇచ్చి క్వెషన్స్ అడుగుతారు. బిలో 12 బిలో అది చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు 8 మార్క్స్ క్వెషన్స్ చూసినట్లయితే రైట్ ది ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు ప్రూవ్ యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. ఇందాక చెప్పాను కదా, స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ అడిగే అవకాశం ఉంటుందని. సలైవా ఆన్ స్టార్చ్, డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఫాలోడ్ టు ప్రూవ్ ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. సో ఇది నాట్ ఎక్స్పెక్టెడ్ అండి. ఈ ప్యాటర్న్లో కొద్దిగా డిఫికల్ట్గా అడగాలనుకుంటేనే ఈ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, లేదా సాధారణంగా అడిగే కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెరిమెంట్ కానీ క్లోరోఫిల్ ఎక్స్పెరిమెంట్ కానీ అవి మాత్రమే ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది. 17th క్వశ్చన్ మీరు చూసినట్లయితే అనలైజ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ అనిమల్స్ విత్ డయాగ్రామ్స్. అసెక్సువల్ రిప్రొడక్షన్ టైప్స్ అడిగారు. తర్వాత ఇందాక మనం చెప్పినట్లు మోనో హైబ్రిడ్, క్రాస్, మెండలియన్ ఎక్స్పెరిమెంట్స్ గురించి అడగడం జరిగింది. ఫాస్ట్గా మనం థర్డ్ మోడల్ పేపర్ కూడా చూసేద్దాం. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ప్యాటర్న్, ఎక్స్పాండ్ అనే ఒక అబ్రివేషన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ లేబులింగ్ చేసి ఐడెంటిఫై ద పార్ట్ ఏ అని ఒక డయాగ్రామ్ బేస్డ్ 1 మార్క్ క్వశ్చన్స్ లో ఇచ్చారు. అలాగే ఒక స్లోగన్ ఇచ్చారు, రైట్ ఏ స్లోగన్ ఫర్ ఫీమేల్ ఫోర్టిసైడ్, అదే క్వశ్చన్ రిపీట్ అయింది. అలాగే గ్యాప్ బిట్వీన్ 2 న్యూరాన్స్ ఈస్ కాల్డ్ సినాప్స్, ఈ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇలా రేట్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ aquatic organism is much faster than that of in terrestrial organisms. Support this statement. జలచర జీవుల్లో హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుంది భూచర జీవులతో పోలిస్తే, దీని గల కారణాన్ని రాయండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి 1 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ క్లియర్గా ప్యాటర్న్ ఫాలో అవుతుంది మనం గమనించవచ్చు. సో మనం ఖచ్చితంగా అబ్రివేషన్స్ చూసుకోవాలి, డయాగ్రామ్స్ చూసుకోవాలి, అలాగే స్లోగన్స్ చూసుకోవాలి. ఈజీగా 1 మార్క్ క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయొచ్చు కొన్ని స్టాండర్డ్ డెఫినేషన్స్ నేర్చుకుంటే. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మీరు చూసినట్లయితే చూసారు కదా, టేబుల్ ఇచ్చారు. 7th క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఇస్ నో డీకంపోజర్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్? చెప్పాం కదా ఇంతకుముందు, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఇస్ నో లైపేజ్ ఎంజైమ్ ప్రజెంట్ ఇన్ డైజెస్టివ్ సిస్టమ్ అని. అంటే హైపోథెటికల్ క్వశ్చన్స్ అనమాట. వాట్ విల్ హ్యాపెన్ అనేవి కొన్ని అడగడం జరుగుతుంది. అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవ్వడం జరిగింది. తర్వాత మీరు చూస్తే ఒక టేబుల్ ఇచ్చారు, టేబుల్లోనే ఆన్సర్స్ ఉంటాయి. ఈ ఏదైతే ఈ ఎంజైమ్ సంబంధించి ఈ టేబుల్ని, ఈ 2 క్వశ్చన్స్ని మనం స్టడీ చేసి రాయాల్సి ఉంటుంది. తర్వాత రైట్ ప్రికాషన్స్ లిమిట్ ద ఓజోన్ డిప్రెషన్. ఇందాక ఓజోన్ గురించి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ గురించి అడుగుతారన్నాం, అదే ఇచ్చారు. వాట్ ఈస్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ హార్మోన్స్? ఇన్సులిన్ అండ్ అడ్రినలిన్ ఫంక్షన్స్ ఇచ్చారు. 4 మార్క్స్ క్వశ్చన్స్ మీరు చూసినట్లయితే సేమ్ ఆల్వియోలై గ్యాసెస్ ఎక్స్చేంజ్ గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్స్ అడగలేదు, కానీ ఖచ్చితంగా డయాగ్రామ్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతారు 12 బిలో, అది గుర్తుపెట్టుకోండి. సో డ్రా డయాగ్రామ్ ఆఫ్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ కూడా న్యూరాన్ అనేది డైరెక్ట్ గా అడగకుండా స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అని ఇండైరెక్ట్ గా అడగడం జరిగింది. అలాగే ఫ్లవర్ డయాగ్రామ్ ని ఇక్కడ రిపీటెడ్ గా మళ్ళీ ఇక్కడ కూడా అడగడం జరిగింది. తర్వాత ఇందాక చెప్తాం కదా, సజెస్ట్ ఎనీ 4 ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ వేస్ట్. ప్లాస్టిక్ వేస్ట్ రెడ్యూస్ చేయడానికి మీరైతే ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు అని ఇక్కడ అడగడం జరిగింది. హౌ డు ప్లాంట్స్ రెస్పాండ్ టు స్టిములై? జస్టిఫై ద స్టేట్మెంట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. స్టిములస్ కి ఎట్లా ప్లాంట్స్ నాస్టిక్ మూమెంట్స్ చూపిస్తాయి, ఫోటోట్రోపిజం, జియోట్రోపిజం, హైడ్రోట్రోపిజం ఇలాంటివి అక్కడ ఎగ్జాంపుల్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా స్లోగన్స్ ఇచ్చారు. రైట్ ఎనీ 4 స్లోగన్స్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇది కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈసారి నేను కాంట్రసెప్టివ్ మెథడ్స్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ వి విల్ సీ ఇన్ క్వశ్చన్ పేపర్. తర్వాత మనం సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే, హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ ది అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మోర్ ఇన్ ఎయిర్ వాట్ వి బ్రీత్ అవుట్ దాన్ వి బ్రీత్ ఇన్? అంటే పీల్చే గాల్లో కంటే విడిచే గాల్లో కార్బన్ డైఆక్సైడ్ మోతాదు ఎక్కువగా ఉంటుంది అని ఎలా నిరూపించగలవు అంటే, ఇది దేనికి సంబంధించిన ప్రశ్న అంటే
రెస్పిరేషన్‌లో కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది అని ఎలా ప్రూవ్ చేస్తామనే ఎక్స్‌పెరిమెంట్‌కి సంబంధించింది. సో, ఇది రెస్పిరేషన్ టాపిక్‌కి సంబంధించింది. దాన్ని మీరు రెఫర్ చేయండి. ఈజీగా ఆన్సర్ చేస్తారు. తర్వాత చూడండి, టు అబ్జర్వ్ స్పోర్స్ ఇన్ బ్రెడ్ మోల్డ్. బ్రెడ్ మోల్డ్‌లో స్పోర్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? ఆ స్పోర్స్ నుంచి మనం ఏ విధంగా మైక్రోస్కోప్‌లో వాటిని చూస్తామనేది ఎక్స్‌పెరిమెంటల్ ప్రొసీజర్ రాయాల్సుంటది. సో, ఇదే క్వెషన్ రిపీటెడ్‌గా ఇక్కడ అడగడం జరుగుతుంది. తర్వాత 17థ్ క్వెషన్ చూస్తే డైహైబ్రిడ్ క్రాస్. యాక్చువల్‌గా డైహైబ్రిడ్ క్రాస్ అనేది మనకు ఔట్ ఆఫ్ ది సిలబస్ అండి. ఓన్లీ మోనోహైబ్రిడ్ క్రాస్ మాత్రమే మనకు సిలబస్‌లో ఉంది. కాబట్టి డైహైబ్రిడ్ క్రాస్ అనేది అడిగే అవకాశమే లేదు. సో, ఓన్లీ మీరు మోనోహైబ్రిడ్ క్రాస్‌ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మేబీ బై మిస్టేక్ దీన్ని ఇక్కడ ఇచ్చినట్టున్నారు. తర్వాత 17th బిలో వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ స్టిములస్ అండ్ రెస్పాన్సెస్, లేదా వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వీన్స్ అని గాని అడిగే అవకాశం ఉంటుంది. కానీ మాక్సిమం ఇక్కడ సెక్స్ డిటర్మినేషన్ అనే క్వెషన్, మోనోహైబ్రిడ్ క్రాస్ సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఇక్కడ అడిగే అవకాశం ఉంటుంది. సో, మనం ఈ 3 క్వెషన్ పేపర్‌లలో కూడా చూస్తే సేమ్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయింది. సో, మీరు ఈ ప్యాటర్న్‌లో ఖచ్చితంగా డయాగ్రామ్స్, అబ్రివేషన్స్, స్లోగన్స్, అలాగే టేబుల్ బేస్డ్ క్వెషన్స్, ఏవైతే ఎక్స్‌పెరిమెంట్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ ఎక్స్‌పెరిమెంటల్ క్వెషన్స్ వాటన్నిటిని బాగా రెఫర్ చేసి ప్రిపేర్ అయ్యి రేపు జరగబోయే బయాలజీ ఎగ్జామ్‌ని బాగా రాస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.